హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ అకాడమీ సార్. ఒక 2 రాష్ట్రాల్లోనే టాప్ మోస్ట్లీ ప్లాట్ఫామ్ సార్. ఎందుకంటే ఆఫ్లైన్లో సమయం దొరకదు, ఆఫ్లైన్లో చాలా టైం తీసుకుంటారు. ఈ తక్కువ సమయంలోనే ఒక క్వాలిటీ సబ్జెక్ట్ను ఒక 2 రాష్ట్రాల్లో ఒక టాప్ మోస్ట్లీ సబ్జెక్ట్ మీకు అందించాలనే లక్ష్యంతోనే ఈరోజు మా ప్లాటో మీ ముందుకు వస్తుంది. మా ప్లాటో క్లాసెస్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మా ప్లాటో క్లాసెస్ గురించి తెలియపరచండి. ఈ అవకాశం రాదు సార్, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. ఎందుకంటే సార్, ఒక జనరల్ స్టడీస్లో, ఒక జిఎస్లో అత్యంత కీలకమైన సబ్జెక్ట్ అంటే ఒక కరెంట్ ఈవెంట్ సార్. ఒక 11 టాపిక్స్ ఉంటాయి జిఎస్లో, 3 టాపిక్స్ కరెంట్ అఫైర్స్ సార్. ఒక గ్రూప్ 1 నుండి క్లర్క్ స్థాయి వరకు నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా టోటల్ ఎనప్ కావాలి. నీకు ఏ మ్యాగజైన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు సార్. టోటల్ మనకి ఇది ఎనప్ సార్. ఇక్కడ టోటల్ ఎనప్. ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు తెలుసుకుందాం, ఏది ఏ టైపులో అడతాడు, ఏది సార్ అంతవరకే మనం తీసుకోవాలి. ఆ లెవెల్లో మనం ఉండాలంతే. ఈ లెవెల్లో మీరు క్యాచ్ చేయాలి. ఇక్కడ నుంచి టోటల్ ఎనప్ సార్. మరో అంశం సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్, ఒక ఏప్రిల్ 16వ తేదీ సార్, ఇది సేవ్ ది ఎలిఫెంట్ డే. అంతర్జాతీయ ఏనుగుల రోజు అంటే ఆగస్టు 12, కానీ సేవ్ ది ఎలిఫెంట్ డే అంటే ఏప్రిల్ 16 సార్. ఇక్కడ ఏనుగులు ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి మరియు జీవించడానికి అధిగమించవలసిన వివిధ ఇబ్బందుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏనుగు జాతిని కాపాడుకోవాలి, ఏనుగు జాతిని సంరక్షించాలనే లక్ష్యంతోనే వచ్చేసి ఇక్కడ 2010లో ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించారు సార్. వచ్చేసి తెల్ల ఏనుగుల దేశం థాయిలాండ్, 1000 ఏనుగుల దేశం లావోస్. ఓకే సార్, 1993లో ఎలిఫెంట్ సంరక్షణ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది సార్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఈ టైపులో రేపు ఎగ్జామ్లో నీకు అడిగే అవకాశం. అంతర్జాతీయ ఏనుగుల రోజు అంటే ఆగస్టు 12. అదే రోజు అంతర్జాతీయ యువజన రోజు కూడా ఆగస్టు 12. ఒక ఏప్రిల్ 16 తేదీ సార్, సేవ్ ది ఎలిఫెంట్ డే. ఇది సార్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏప్రిల్ 16 సార్. ఇక్కడ వరల్డ్ వాయిస్ డే. ఒక వరల్డ్ వాయిస్ డే సార్. ఇది ఏప్రిల్ 16వ తేదీ ఒక ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు సార్. ప్రజలందరూ దైనందిన జీవితంలో స్వరం యొక్క అపారమైన ప్రాముఖ్యత ప్రదర్శించడానికి ఈ రోజును నిర్వహిస్తారు. థీమ్ ఏం సార్ అంటే లిఫ్ట్ యువర్ వాయిస్. ఏప్రిల్ 16వ తేదీ వరల్డ్ వాయిస్ డే, ఏప్రిల్ 16వ తేదీ వరల్డ్ ఎలిఫెంట్ సంరక్షణ డే. థీమ్ మీన్స్ గతంలో ఏప్రిల్ 16 ముఖ్య ఉద్దేశం ఏంది, ఏప్రిల్ 14 ముఖ్య ఉద్దేశం అడిగేది. ఎగ్జామినర్ ప్రజెంట్లో అలా అడుగుతలేదు, వాడి థీమ్స్ పైన ఫోకస్ చేస్తున్నాడు. 4-5 డేట్లు ఇచ్చి వాడి థీమ్స్ అడుగుతున్నాడు. వాడి థీమ్స్ పైన మనం ఫోకస్ చేసుకోవాలి సార్ ఇక్కడ. ఓకే, లిఫ్ట్
యువర్ వాయిస్ డే. ఒక లిఫ్ట్ యువర్ వాయిస్ డే అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. వచ్చేసి సార్ ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ ఇక్కడ ఏప్రిల్ 14వ తేదీ సమానత్వం రోజు, సమానత్వం రోజు సార్. వచ్చేసి ఇక్కడ ఒక స్టాలిన్ సార్, ఎంకే స్టాలిన్ రూల్ 110 ప్రకారం వాగ్దానాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రకటించారు. ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ ఇక్కడ జన్మదినమే ఏప్రిల్ 14 సార్. ఏప్రిల్ 14 ఐక్యరాజ్య సమితి వరల్డ్ నాలెడ్జ్ డేగా, వరల్డ్ నాలెడ్జ్ డేగా, వరల్డ్ నాలెడ్జ్ డేగా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన సంఘటన సార్. ఒక వరల్డ్ నాలెడ్జ్ డే అంటే ఏప్రిల్ 14 సార్, అంబేద్కర్ యొక్క జన్మదినం సార్. ఇక్కడ ఏప్రిల్ 14 వరల్డ్ సమానత్వం రోజు అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్న వ్యక్తి సరైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక బౌద్ధ మతాన్ని స్వీకరించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్. వచ్చేసి ఆది ద్రావిడ్ మరియు గిరిజన సంక్షేమం. రేపు ఈ పోటీ పరీక్షలో ఇంపార్టెంట్ సార్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 సమానత్వం డేగా, ఈక్వాలిటీ డేగా డిక్లేర్ చేస్తుంది? 2017 నుండి ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 14 ఏ రోజు గుర్తించింది? ఇలానే పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. ఒక 2022 సంవత్సరం సార్. ఇది ఏప్రిల్ 14 నాటికి అంబేద్కర్ జన్మించి సార్. ఇక్కడ అంబేద్కర్ జన్మించి 131 సంవత్సరాలు కూడా పూర్తయిన సంఘటన సార్. వచ్చేసి ప్రధానంగా సార్ మరొక అంశం సార్. వచ్చేసి మరొక అంశం సార్ ఇక్కడ ఏం సార్ అంటే, ఒక ఏప్రిల్ 14 ఆల్రెడీ ఇప్పుడు అనుకున్నాం, ఈక్వాలిటీ డేగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకుందంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రకటించుకున్న సంఘటన సార్. వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం ట్యాంకు బండ దగ్గర 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పి కూడా అనౌన్స్మెంట్ చేసిన సంఘటన సార్. మరో అంశం సార్. వచ్చేసి ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఒక పవర్ ప్లాంట్ను అత్యంత శక్తి సమర్థవంతమైన CO2 సేకరణ వ్యవస్థను రూపొందించడానికి ఒక NTP సంస్థతో జతగట్టిన సంఘటన సార్. వచ్చేసి ఈ మధ్యన సార్ వచ్చేసి ఒక పవర్ ప్లాంట్ నుండి అత్యంత శక్తి సమర్థవంతమైన ఒక కార్బన్ డైఆక్సైడ్ CO2ను సేకరణ కోసం ఒక గౌహతి IIT సంస్థ, ఏ సంస్థ IIT ఇన్స్టిట్యూషన్, ఏ సంస్థ ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరించింది? ఇది పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ ఇలాంటి బిట్లు ఇంపార్టెంట్ సార్. జాతీయ స్థాయిలో ప్రధానమైన అంశాల్లో మరొక అంశం సార్. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి సార్ ఇక్కడ ఎన్ రంగస్వామి సమక్షంలో ఒక తమిళనాడు అంటే పుదుచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్, ఇన్ఛార్జ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఒక బీచ్ ఫెస్టివల్ కూడా ప్రారంభించడం జరిగింది సార్. పుదుచ్చేరిలోని గాంధీ బీచ్, పాండి మెరీనా బీచ్, పారడైజ్ బీచ్లో 4 రోజుల పాటు ఈ ఉత్సవాలను ప్రారంభించారు సార్. వచ్చేసి 1954 వరకు కూడా ఈ పుదుచ్చేరి అనేది ఫ్రెంచి వారి యొక్క
వలస స్థావరంగా ఉండేది సార్. ప్రస్తుతం ఆగ్నేయంలో తమిళనాడు రాష్ట్రం సరిహద్దులో ఉన్న కేంద్ర పాలిత పట్టణం సార్ వచ్చేసి. రేపు పోటీ పరీక్షలు అడతారు సార్. ఈ మధ్యనే ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక బీచ్ ఫెస్టివల్స్ ప్రారంభించారు. ఇలా రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు అడిగే అవకాశం. ఈ మధ్యనే పాండిచేరి ప్రాంతంలో ఒక బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పాండిచేరి ప్రాంతంలో వచ్చేసి ఇక్కడ ఏ ఇయర్ వరకు ఇది ఫ్రెంచ్ వారి యొక్క వలస ప్రాంతంగా ఉండేది. 30 అసెంబ్లీ స్థానాలు కలిగింది సార్ ఇక్కడ. ఈ దేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, పుదుచ్చేరి ఈ 2 మాత్రమే శాసనసభలు కలిగి ఉన్నాయి సార్. ఇక్కడ 30 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు సార్ ఇక్కడ పుదుచ్చేరిలో. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ఈ మధ్యనే పుదుచ్చేరిలో 25వ జాతీయ యువజన వేడుకలను కూడా నిర్వహించిన సంఘటన సార్ పుదుచ్చేరిలో. ఒక భారతదేశంలోని 2వ అతిపెద్ద బ్యాంక్ సార్ ఇక్కడ ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ సార్ వచ్చేసి. 2022 సంవత్సరం సార్ ఇది. ఏప్రిల్ 12 నాటికి పంజాబ్ వచ్చేసి ఇక్కడ ఒక నేషనల్ బ్యాంక్ సార్ ఇది వచ్చేసి. ఈ దేశంలో 2022 సంవత్సరం ఏప్రిల్ 12 నాటికి ఈ దేశంలో ఏ బ్యాంకును ప్రారంభించి 128 సంవత్సరాలు ఇక్కడ పూర్తయిందంటే పంజాబ్ నేషనల్ బ్యాంకును ప్రారంభించి ఇక్కడ 128 ఏళ్ళు కూడా కంప్లీట్ కావడం జరిగింది. అతుల్ కుమార్ గోయల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ఎండిగా కొనసాగుతున్న యొక్క పర్సన్ సార్ వచ్చేసి. సార్ ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు లాలా లజపత్ రాయ్ చేత స్థాపించబడిన బ్యాంక్ సార్ ఇది. సార్ ఒక పంజాబ్ షేర్ సార్ ఇక్కడ పంజాబ్ లైన్ కూడా పిలుస్తున్నాం. మొదటి స్వదేశీ బ్యాంకుగా దీన్ని 1894లో స్థాపించారు. ఈ దేశంలో తొలి స్వదేశీ బ్యాంక్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సార్ ఇది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సార్. గ్యారంటీ బిట్ సార్ ఇక్కడ ప్రపంచంలో తొలి వాణిజ్య బ్యాంక్ సార్ ఇది. వరల్డ్లో తొలి వాణిజ్య బ్యాంక్ అంటే ప్రపంచంలో తొలి వాణిజ్య బ్యాంక్ అంటే ఏ బ్యాంక్ సార్ అంటే వచ్చేసి ది బ్యాంక్ ఆఫ్ వెనిస్. 1157లో స్థాపించారు సార్ వచ్చేసి. ఈ భారతదేశంలో తొలి వాణిజ్య బ్యాంక్ అంటే తొలి స్వదేశీ బ్యాంక్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. అదేవిధంగా సార్ ఇక్కడ ఈ ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ బ్యాంక్ అంటే ది బ్యాంక్ ఆఫ్ వెనిస్, అది ప్యారిస్లో అంటే ఇటలీ దేశంలో ఉంది సార్. ఇది రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు నీకు అడిగే అవకాశం ఉంటుంది సార్. విశాఖ మహానగరంలో 76 కిలోమీటర్ల మేరకు ఒక మెట్రో రైలు వ్యవస్థ నిర్మించాలని చెప్పి ఇందులో 54 స్టేషన్లు 2 డిపోలు ఉంటాయి సార్ వచ్చేసి. ఇక్కడ ఒక 14,309 కోట్ల రూపాయలతో సార్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నిర్మించిన సంఘటన సార్ వచ్చేసి. వచ్చే 5 ఏళ్లలో పూర్తి కాబోతుంది. ఏపీలో త్వరలో వచ్చేసి ఇక్కడ విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం జరగబోతుంది. ఎన్ని కిలోమీటర్ల వరకు ఏపీలో విశాఖ మెట్రో రైల్ నిర్మాణం జరగబోతుంది? 76 కిలోమీటర్ సార్. ఇదే 76 అంటున్నాం. ఏలితో ఒక చుక్క 76 ఏళ్ళకు ఒక్కసారి కనిపిస్తుంది. భారత అటార్నీ జనరల్ సంబంధించిన ఆర్టికల్ కూడా 76 ఆర్టికల్. ఈ భారతదేశంలో తొలి మెట్రో రైలు ఇది కోల్కతాలో 1984 అక్టోబర్ 25 నాడు ఇందిరాగాంధీ ప్రారంభించింది. తెలంగాణలో మెట్రో రైలు మార్గాన్ని 2017 నవంబర్ 28 నాడు తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రైలు ప్రారంభించిన వ్యక్తి ఎవరు సార్ యొక్క పర్సన్ అంటే ఎవరు ఈ వ్యక్తి అంటే తెలంగాణలో ప్రధానంగా నరేంద్ర మోడీ మియాపూర్ నుండి కుక్కడిపల్లి ప్రాంతాల మధ్య ప్రారంభించారు సార్ వచ్చేసి. రేపు 14,309 కోట్ల రూపాయలతో 76 కిలోమీటర్ల వరకు ఏ నగరంలో వచ్చేసి ఇక్కడ ఒక మెట్రో రైల్ నిర్మాణం జరగబోతుందంటే విశాఖ సార్. రేపు ఆంధ్ర కరెంట్ అఫైర్స్ పరంగా ఈ బిట్ ఇంపార్టెంట్ సార్ వచ్చేసి. ప్రముఖ సినీ నటుడు
మాధవన్ కుమారుడు డానిష్ ఓపెన్ స్విమ్మింగ్లో వేదాంత ప్రపంచ వేదిక మీద సార్ ఇక్కడ వేదాంత్ అనే వ్యక్తి సార్ వచ్చేసి ఇక్కడ ఒక సిల్వర్ మెడల్ని ఇక్కడ సాధించిన వ్యక్తి. ఇదే ఈవెంట్లో సాజన్ ప్రకాష్ ఒక గోల్డ్ మెడల్ విన్నర్ సార్. ఈయన సిల్వర్ మెడల్ విన్నర్ కావడం జరిగింది సార్. వేదాంత మాధవన్ వచ్చేస్తారు ప్రధాన. రేపు భవిష్యత్తులో భారత తరపున ఒలింపిక్స్లో పాల్గొనబోతున్న క్రీడాకారుడు వేదాంత మాధవన్ కుమారుడు. ఒక ఇంటర్నేషనల్ డానిష్ స్విమ్మింగ్లో స్వర్ణం సాధించిన వ్యక్తి అంటే సాధన్ ప్రకాష్. సిల్వర్ మెడల్ అంటే వేదాంత క్రీడాకారుడు సార్. బిట్టు రేపు స్పోర్ట్స్ పరంగా ఇంపార్టెంట్ సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ మరో అంశం సార్. ఇక్కడ ఒక హర్భజన్ సింగ్ సార్ పంజాబ్ రాష్ట్రం పంజాబ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది సార్. వచ్చేసి ఒక ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వచ్చేసి ఇక్కడ సార్ ఒక పంజాబ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. రాజ్యసభ నుంచి వచ్చే జీతాన్ని మొత్తాన్ని కూడా రైతు పిల్లల సంక్షేమం కోసమే ఖర్చు పెడతానని చెప్పి వాగ్దానం చేసిన వ్యక్తి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక ముంబై నుండి ఒక రాజ్యసభ సభ్యుడిగా సచిన్ టెండూల్కర్ నియమిస్తే ప్రజెంట్లీ ఒక క్రికెటర్ అయిన పంజాబ్ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒక రాజ్యసభ మెంబర్గా పనిచేస్తున్న వ్యక్తి సార్. వచ్చేసి మరో అంశం సార్. ఇక్కడ మరో అంశం సార్ ఏంటంటే ఇప్పటి వరకు సార్ వచ్చేసి ఈ యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో 40 అంశాలకు చోటు కల్పించింది. 40 అంశాలు సార్. ఢిల్లీలోని ఆగ్రా కోట ఎర్రకోటకి, అదేవిధంగా అజంతా ఎల్లారో గువాలకి, ఎలిఫెంట్ గువాలు, ఉత్తరప్రదేశ్లో తాజ్మహల్, ఫతేపూర్ సిక్రీ, తమిళనాడులో మహాబలిపురంలో ఉన్న పర్వతాల సమూహం, చోళ దేవాలయాలు, ఒడిశాలో కోనార్క్ టెంపుల్, కోనార్క్లో సూర్య దేవాలయం, అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్, మానస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, రాజస్థాన్లో కియోలాడియో నేషనల్ పార్క్, జైపూర్లో జంతర్ మంతర్ గుట్టలపైన కోటలు, గోవాలో ఉన్న చర్చిలు, కాన్వెంట్స్ ఆఫ్ గోవా, మధ్యప్రదేశ్లో ఖజురహో దేవాలయాలు, ఆనాడు చందేలి వంశస్థులు నిర్మించిన ఖజురహో దేవాలయం, కర్ణాటకలో హంపి వద్ద ఉన్న పర్వతాలు, పటడకల్ సమీపంలో పర్వతాలు, పశ్చిమ బెంగాల్లో సుందర్బాన్స్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్లో ఉన్న నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్లోని సాంజీలో ఉన్న బౌద్ధ స్మారక కట్టడాలు, బింబేటికా మధ్యప్రదేశ్లో రాతి కట్టడాలపై చెక్కిన బొమ్మలు, గుజరాత్లో చంపానగర్ సార్ గుజరాత్లో ఒకటి, అహ్మదాబాద్ ఒకటి, ధోలవీరా, రాణి కీ బావి, గుజరాత్లోని 4 సార్. ఇక్కడ చంపారన్ పార్క్ సార్ ఇది. మరియు రాణి కీ వావ్, మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఒకేసారి. ఇక్కడ ఈ మధ్య ధోలవీరా
39 రామప్ప దేవాలయం, 40ది దోల వీర సార్. వీటికి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు లభించిన సంఘటన సార్. ప్రపంచ వారసత్వ సంపదలు. మాలి రాయబారిగా నియమితులైన ఎన్ఆర్ఐ పర్సన్. మాలి చిన్న కంట్రీ, ఒక ఆఫ్రికా ఖండంలో ఉంటుంది సార్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ నుండి ఇప్పటివరకు భారత్ నుండి ప్రపంచ వారసత్వ సంపదలో ఎన్ని కట్టడాలకు చోటు లభించింది? 40, 49, 45 దోలవీర. ఆనాడు 1967లో జేపీ జోషి దీన్ని కనుక్కున్నారు. సింధు నాగరికత కాలంలో 8 ప్రధానమైన పట్టణాల్లో దోలవీర ఒకటి. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ రామప్ప దేవాలయం 1213 సంవత్సరంలో ఆనాడు గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు దీన్ని నిర్మించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి మాలి దేశానికి అమెరికా రాయబారిగా రచనా సచ్దేవ్. ఈ బిట్ ఇంపార్టెంట్ సార్. ఈ మధ్యన రచనా సచ్దేవ్ అమెరికాలో విదేశాంగ విభాగంలో అనేక సంవత్సరాల పాటు విధులు నిర్వహించిన వ్యక్తి. ఒక రచనా సచ్దేవ్, ఈమె ఎన్ఆర్ఐ పర్సన్, ఒక ప్రవాసీ భారతీయురాలు సార్ వచ్చేసి ఈమె. ఒక 2022 సంవత్సరం ఏప్రిల్ 16 నాడు రచనా సచ్దేవ్ ఏ దేశంలో అమెరికా తరపున రాయబారిగా నియమితులైంది? మాలిలో అమెరికా రాయబారి పేరేమిటి? ఈ బిడ్డ రేపు గ్యారంటీగా పోటీ పరీక్షలు నీకు అడుగుతాడు సార్. కరెంటు పరంగా నేషనల్ టైమ్ రిలీజ్ స్టడీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ ఇటీవల డిపార్ట్మెంట్ నిర్వహించిన టైమ్ రిలీజ్ స్టడీ సెంట్ను సమర్పించింది. ఒక టీఆర్ఎస్ పనితీరును కొలవడానికి ఒక సాధనంగా కార్గో క్లియరెన్స్ కోసం సార్ వచ్చేసి ఒక డీజిల్ లోకస్లో బయోల్ డీజిల్ వాడకం. భారతీయ రైల్వే తన డీజిల్ లోకోమోటివ్ ప్లేట్ను ఒక బయో డీజిల్ ఉపయోగించి నడిపేది చూస్తుంది. ఒక భారత రైల్వే శాఖ తన డీజిల్ యొక్క వెహికల్స్, డీజిల్ రైళ్లలో ఒక బయో డీజిల్తో ఇక్కడ వెహికల్స్ నడపాలనే లక్ష్యంతో, రైలు నడపాలనే లక్ష్యంతో ముందుకు పోతుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఒక మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ సార్ ఇక్కడ అభివృద్ధి చేస్తున్న వారికి కేటాయించబడిన సార్ ఇక్కడ వచ్చేసి వలస కార్మికుల గుర్తింపు, వలస కార్మికుల సమాచారం తెలుసుకోవడం కోసం ఈ మధ్యన ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్రాకింగ్ సిస్టమ్ను ప్రారంభించింది? ఒక ట్రాకింగ్ సిస్టమ్ను ప్రారంభించిన యొక్క రాష్ట్రం పేరేమిటి? వలస కూలీల యొక్క ఇన్ఫర్మేషన్, తమ వలస కూలీలు వెళ్ళిపోకుండా వలస నిలుపుదల కోసమేమో హిమ్ వచ్చేసి ఇక్కడ ప్రిహారీ అనేక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించిన యొక్క వచ్చేసారి ఇది రాష్ట్రం అంటే అన్నప్పుడు ఇది ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్రం సార్ వచ్చేసి అమిత్ షా ఇది ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ప్రహారీ వచ్చేసి ఇక్కడ ప్రహారీ సార్ ఇది ఉత్తరాఖండ్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ప్రారంభించిన యొక్క సంఘటన సార్. దీంతో పాటు సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఎగ్జామినర్ ప్రహారీ ఒక వలసలను అరికట్టడం కోసం, వలస విభాగాలను ఇక్కడ అరికట్టడం కోసం ప్రహారీని ప్రారంభించిన యొక్క రాష్ట్రం అన్నప్పుడు వచ్చేసేది ఏ రాష్ట్రం సార్ అంటే ఉత్తరాఖండ్. కానీ వలసల యొక్క సమాచారం తెలుసుకోవడం కోసం ఒక ప్రత్యేకంగా వచ్చేసి ఇక్కడ సార్ మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్, ఒక ప్రత్యేక వెబ్సైట్ను వలసల ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఒక మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ను ప్రారంభించిన రాష్ట్రం అంటే మహారాష్ట్రం సార్ వచ్చేసేది.
ఒక యునెస్కో సార్, ఇక్కడ యునెస్కో బాడీలో భారతదేశం సార్, ఇక్కడ 4 ప్రధాన సంస్థల భారత్ ఎన్నికైన సంఘటన సార్. ఈ మధ్యన సార్ భారతదేశం ఏ సంస్థలో 4 ప్రధానమైన భాగాలకు ఎన్నికైంది. ఆల్రెడీ భారతదేశం యునెస్కోలో ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రేపు 2024 వరకు ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొనసాగుతుంది. ఒకటి సోషల్ డెవలప్మెంట్ కమిషన్, మరొకటి సార్ అబౌట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కమిటీ. 4 విభాగాలు సార్ వచ్చేసి. యుఎన్డిపి సంస్థ ఇది 1965 ఒక నవంబర్ 25 నాడు ఏర్పడి 19 నవంబర్ 22 నాడు ఏర్పడింది. అచిమ్ స్టెయినర్ యుఎన్డిపి సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్. ప్రధాన కార్యాలయం సార్ ఇది న్యూయార్క్లో ఉంది. హెచ్డిఐ ఒక 1991 నుండి మానవ అభివృద్ధి సూచికను ప్రకటిస్తుంది. యుఎన్డిపి సార్ ఇక్కడ ఏ సంస్థ క్లైమేట్ యాక్షన్ గ్రాంట్స్, ఒక క్లైమేట్ యాక్షన్ గ్రాంట్లను ఈ మధ్య ప్రకటించిన యొక్క దేశం అంటే వచ్చేసారి సంస్థ అంటే యుఎన్డిపి, అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమ సంస్థ. క్లైమేట్ యాక్షన్ గ్రాంట్స్, క్లైమేట్ యాక్షన్ గ్రాంట్లను సార్ ఇక్కడ క్లైమేట్ యాక్షన్ గ్రాంట్లు 2.2 మిలియన్స్ ప్రకటించిన సార్ వచ్చేసి. ఇందులో భారతదేశం కూడా ఉన్న సంఘటన సార్ వచ్చేసి. ఒక పర్యావరణ పరిరక్షణ కోసం, ఒక పర్యావరణ అభివృద్ధి కోసం క్లైమేట్ గ్రాంట్స్ను, క్లైమేట్ యాక్షన్ గ్రాంట్లు, ఒక క్లైమేట్ యాక్షన్ గ్రాంట్లను ప్రకటించిన సంస్థ అంటే యుఎన్డిపి సంస్థ. 19 దేశాలకు ఇచ్చింది, అందులో భారత్ కూడా ఉన్న సంఘటన సార్. ఉక్రెయిన్ మరియు రష్యా నుండి ప్రపంచం అతిపెద్ద గోధుమలు దిగుమతి చేసుకున్న దేశంలో ఈజిప్ట్ ఒకటి. ఇలాంటి ఈజిప్ట్ దేశానికి భారతదేశం సుమారు 1 మిలియన్ టన్నుల గోధుమలు సరఫరా చేస్తుంది. 2,40,000 టన్నుల రవాణా చేయబడుతుంది ఒక సంవత్సరంలో. ఈజిప్టు దేశం ఉక్రెయిన్ నుండి సుమారు 11 నుండి 12 మిలియన్ టన్నుల గోధుమలను కొనుగోలు చేస్తుంది. యుద్ధం వల్ల ఒక ఉక్రెయిన్ రష్యా నుండి అత్యధికంగా గోధుమలు దిగుమతి చేసుకున్న దేశం ఈజిప్టు. ప్రజెంట్లీ యుద్ధం వల్ల ఈ మధ్యనే ఏ దేశం నుండి ఈజిప్ట్ ఇక్కడ సుమారు 1 మిలియన్ టన్నుల పైగా గోధుమల దిగుమతి కోసం ఒప్పందాన్ని అంగీకరించింది. 2020 నుండి ఏప్రిల్ 16 అంటే భారతదేశం సార్. ఇవి రేపు అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్ సార్. ఒక ఇంటర్నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాల టాపిక్ నుండి రేపు గ్యారంటీ ఇక్కడ నుంచి అడుగుతాడు పోటీ పరీక్షలు. ఈ సంజీవని టెలి కన్సాలిడేషన్ సౌకర్యం దేశంలో 1 లక్ష ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో టెలి కన్సాలిడేషన్ సదుపాయం ప్రారంభమైంది సార్. దేశంలో మారుమూల పల్లె ప్రజలకు వైద్య సలహాలు ఇవ్వడం కోసం ఒక ఈ సంజీవని టెలి కన్సాలిడేషన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ సంజీవని కార్యక్రమాన్ని ఏ రోజున ప్రారంభించారు? ఈ సంజీవని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ టైపులో రేపు ఎగ్జామ్లో నీకు అడిగే అవకాశం. కర్ణాటక ఏకీకరణ ఏప్రిల్ 16ను ఏకీకరణ రోజుగా గడగ్లోని తొంటదార్య మఠానికి చెందిన శ్రీ సిద్ధలింగ స్వామి జయంతిని ఏకీకరణ దినంగా, ఎవరి జన్మదినాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 16ను ఒక ఏకీకరణ దినంగా, అంబేద్కర్ జన్మదినాన్నేమో తమిళనాడు ప్రభుత్వం సమానత్వం రోజుగా, అంబేద్కర్ జన్మదినాన్ని ఏపీ కేంద్రం మన యొక్క ఐక్యరాజ్య సమితి వరల్డ్ నాలెడ్జ్ డేగా,
ఏప్రిల్ 16వ తేదీని వరల్డ్ వాయిస్ డేగా, ఏప్రిల్ 16నే ఒక శ్రీ సిద్ధలింగ స్వామి జయంతిని ఏకీకరణ జయంతిగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. వచ్చేసి సేవ్ కప్పతగూడ ఉద్యమం, సేవ్ సిద్ధలింగ స్వామి, సేవ్ కప్పతగూడ ఉద్యమం గురించి ఏప్రిల్ 5th సార్, 15th సార్, నాట్ 16, 15. నెప్ట్యూన్ క్రూయిజ్ క్షిపణి. నెప్ట్యూన్ అనేది లూచ్ డిజైన్ బ్యూరోచే అభివృద్ధి చేయబడిన ఉక్రెయిన్ యాంటీ క్షిపణి పేరు. అస్వాంగ్ 14 అంటే ఉత్తర కొరియా. గ్యారంటీ పెట్టి వినండి సార్, వినండి మేడమ్స్. ఉత్తర కొరియా క్షిపణి. డాంగు పెంగు 41 అంటే చైనా క్షిపణి. షహాబ్ కాసిం ఇరాన్ క్షిపణి. అదేవిధంగా సార్ వచ్చేసి మరొకటి ప్రధానంగా ఎల్పర్ క్షిపణి, అమెరికా దేశం సార్. ఇండియా నెప్ట్యూన్ సార్, ఇండియా క్షిపణి పేరు నెప్ట్యూన్. సారీ, ఇండియా అగ్ని-1 అగ్ని-2 సార్ ఇది. ఓకే, ఒక నెప్ట్యూన్ అనే సార్ ఇక్కడ వచ్చేసి నెప్ట్యూన్ అనేది ఒక ఉక్రెయిన్ సంబంధించిన యాంటీ మిసైల్ సార్. ఈ క్షిపణి మాస్కో అనే నల్ల సముద్రంలో రీసెంట్లీ మాస్కో అనే పేరుతో ఉన్న రష్యా యుద్ధ నౌకను ముంచివేయడం జరిగింది సార్. రష్యా నౌకను KH-35 యాంటీ షిప్ క్షిపణి ఆధారంగా రూపొందించబడింది సార్. ఇది వచ్చేసి ఇక్కడ ఈ క్షిపణి టెస్టింగ్ని ఇండోనేషియాలో చేశారు. ఈ మధ్యన వార్తలకు వస్తున్న నెప్ట్యూన్ క్షిపణి ఏ దేశానికి సంబంధించింది? ఈ మధ్యన నల్ల సముద్రంలో నెప్ట్యూన్ క్షిపణి దాడిలో ధ్వంసమైన రష్యా నౌక పేరేమిటి? మాస్కోవా. ఇది రేపు గ్యారంటీ రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు. ఇక్కడ నుండి తప్పనిసరిగా ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంది. ప్రపంచ చాగస్ డే సార్ ఇది, ఏప్రిల్ 14th. ప్రపంచ చాగస్ డే సరే జీర్ణక్రియ మరియు గుండె సమస్యలను కలిగించే ప్రాణాంతక వ్యాధి గురించి అవగాహన కల్పించడం చాగస్ డే. సైలెంట్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఏ వ్యాధిని సైలెంట్ డిసీజ్గా పిలుస్తారంటే, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ప్రపంచ గుండె జీర్ణక్రియ మరియు గుండె సమస్యలకు సంబంధించిన సార్ వచ్చేసి సార్ ఈ దేశంలో రామ్దర్శ మిశ్రా, రామ్దర్శ మిశ్రా, ఒక రామ్దర్శ మిశ్రా సార్ వచ్చేసి ఇక్కడ ఒక సరస్వతి సమ్మాన్ అవార్డు. ప్రముఖ కవి మరియు సాహిత్యవేత్త ప్రొఫెసర్ రామ్దర్శ్ మిశ్రా సార్ తన కవిత సంకలనం మేటు యువాన్ ఉనికి, మేటు యహాన్ ఉనికి, మేటు యహాన్ ఉనికి, ఒక మేటు యహాన్ ఉనికికి రామ్ దర్శ మిశ్రా. రామ్ దర్శ మిశ్రాకి ఈ మధ్యనే ఏ అవార్డు వచ్చిందంటే, ఒక జ్ఞానపీఠ అవార్డు తర్వాత ఇండియాలో సాహిత్య రంగంలో రెండో అత్యున్నతమైన అవార్డు అంటే సరస్వతి సమ్మాన్ అవార్డు. రామ్ దర్శ మిశ్రా మేటు యహాన్ ఉనికి,
ఒక మేటు ఏహాన్ ఉనికి సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ కేకే బిర్లా భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా సాహిత్య అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇస్తారు సార్. ఇక్కడ 15 లక్షల అమౌంట్. రేపు జాతీయ స్థాయిలో అవార్డుల నుండి గ్యారంటీ బిట్ పెడతాడు. ఇక్కడ నుంచి గ్యారంటీ బిట్ వస్తారు ఎగ్జామ్లు వచ్చేసి. మరొకసారి ఒక భూపేంద్ర యాదవ్ సమక్షంలో సార్ ప్రకృతి అనే యొక్క ప్రత్యేక యాప్ను ప్రారంభించారు. ఒక పర్యావరణ పరిరక్షణ కోసం, ఒక పర్యావరణ యొక్క డెవలప్మెంట్ కోసం, ఒక ప్లాస్టిక్ వ్యర్థాల యొక్క నిర్వహణను నిర్ధారించడానికి, పర్యావరణం, అటవీ, వాతావరణ యొక్క మార్పుల కోసం సార్ వచ్చేసి ప్రకృతి, ఒక ప్రకృతి అనే యాప్ సార్. ఇది ప్రత్యేకంగా నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది సార్. ఇక్కడ ముఖ్యంగా సార్ వచ్చేసి ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క యోగ మహోత్సవ్ ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రారంభించిన సంఘటన సార్. సార్ ఇక్కడ విక్టర్ ఓర్బాన్ హంగేరీ కంట్రీకి 4 సార్లు ఒక ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి విక్టర్ ఓర్బాన్. ఒక హంగేరీ కంట్రీ న్యూ యొక్క ప్రైమ్ మినిస్టర్. 98% ఓట్లు లభించినాయి సార్. ఇక్కడ 2010లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే నేటికి ఆయన ప్రధానిగా కొనసాగుతున్నారు. లెప్రసీ కోసం, ఒక లెప్రసీ కోసం అంతర్జాతీయ గాంధీజీ అవార్డు సార్. కుష్టి వ్యాధికి సంబంధించిన యొక్క అంతర్జాతీయ గాంధీజీ అవార్డు సార్. ఇక్కడ గుజరాత్లోని సయోగ్ కుష్టి యజ్ఞ ట్రస్టుకు లభించిన సంఘటన సార్. మరియు చండీగఢ్ చెందిన డాక్టర్ భూషణ్ కుమార్కి ఇచ్చారు అవార్డు. ఒక లెప్రసీ కోసం స్థాపించిన అంతర్జాతీయ గాంధీజీ అవార్డు గుజరాత్లోని సయోగ్ కుష్టి యజ్ఞ ట్రస్ట్కి, అదేవిధంగా చండీగఢ్కు చెందిన భూషణ్ కుమార్కి ఈ అవార్డును ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఈ మధ్యనే 2022 సంవత్సరం ఏప్రిల్ 13 నాడు, ఏప్రిల్ 13 నాడు సార్ వచ్చేసి లెప్రసీ అంతర్జాతీయ గాంధీజీ, ఓన్లీ గాంధీజీ శాంతి బహుమతి వేరు, అంతర్జాతీయ గాంధీజీ శాంతి బహుమతి వేరు, లెప్రసీ అంతర్జాతీయ గాంధీజీ శాంతి బహుమతి వేరు. ఈ టైపులో ఎగ్జామ్ని అడిగే అవకాశం ఉంటుంది. ఒక చైనా జీరో కోవిడ్ విధానాన్ని 2022 ఏప్రిల్ 13 నాడు ఎవరు ప్రారంభించారంటే గ్రహం అంతటా ఉన్న ఇతర దేశాలు మరియు కోవిడ్ వైరస్ సర్దుబాటు చేయవలసి ఉంటుంది సార్. ఇక్కడ ప్రధానంగా ఒక జీరో కోవిడ్ విధానాన్ని జీరో కోవిడ్ విధానం తీసుకురావాలని చెప్పి ఒక జీరో కోవిడ్ విధానాన్ని ప్రారంభించిన ఒక దేశం అంటే ఈ కోవిడ్ మొట్టమొదటిసారిగా వచ్చింది ఇక్కడే సార్. 2019 డిసెంబర్ 31 నాడు ఇక్కడే తెలంగాణ బియ్యం సేకరణ. తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించేస్తారు. ఇక్కడ 65 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క వరి ధాన్యాన్ని ఇక్కడ సేకరించిన సంఘటన సార్ వచ్చేసి. మరొక అంశం సార్ ప్రధానంగా, మరొక అంశం సార్ ఏం సార్ అంటే ప్రధానంగా వచ్చేసి మనకి ప్రధానంగా వీటి నుండి ఇవే కాకుండా రేపు ఎగ్జామినర్ ఏ టైపులు అడుగుతాడు, ఎగ్జామినర్ ఏ లెవెల్ అడుగుతాడు, ఏ లెవెల్ అడిగిన అంతర్జాతీయ సంబంధాలు, ఒక అంతర్జాతీయ సంబంధాల నుండి 20 మార్కులు అడతాడు సార్ వచ్చేసి. 20 మార్క్స్ అడిగే అవకాశం సార్. ఒకటి సార్కి ఆర్గనైజేషన్ సార్ వచ్చేసి ఇక్కడ సార్ ప్రపంచంలో వివిధ ఖండాల్లో ఉన్న దేశాలు వివిధ సంస్థలు ఏర్పాటు చేసి అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న తరుణంలో
భారతదేశం యొక్క చుట్టుపక్కల ఉన్న దేశాలు ఒకేసారి ఇక్కడ ప్రధానంగా భారత్ చుట్టుపక్కల ఉన్న యొక్క దేశాలు సార్ వచ్చేసేది మరి ప్రధానంగా వివిధ సంస్థల పేరుతో అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న సందర్భంలో ఈ దేశాల యొక్క రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి చివరికి అప్పుల్లో చనిపోతున్నాడు. ఈ దేశాల యొక్క రైతు పండించిన పంట కళ్ళం నుండి ఇంటికి చేరక మందికి రైతు దళారుల చేతిలో వడ్డీ వ్యాపారస్తుల చేతిలో అనేక రకాలుగా దగాకి మోసానికి గురవుతున్న సంఘటన సార్. దాదాపు ఇప్పటి వరకు 18 సార్లు ఇక్కడ 18 సార్లు సార్కు సమావేశాలు జరిగితే 19th సమావేశం ఇక్కడ సార్ 19th సమావేశం రద్దు కావడం జరిగింది సార్. రేపు 20వ సమావేశం వచ్చేసి ఇక్కడ 20వ సమావేశం ఇస్లామాబాద్లో జరగాలి. సార్కి హెడ్ ఆఫీస్ ఇది నేపాల్ క్యాపిటల్ కాఠ్మాండు నగరంలో ఉన్న సార్ 7 దేశాలతో ఈ సంస్థ ఏర్పడింది సార్ వచ్చేసింది. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా 2007 సంవత్సరంలో 8వ దేశంగా ఆఫ్ఘనిస్తాన్ సభ్యత్వమును స్వీకరించిన సార్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి. అదేవిధంగా మరొక అంశం సార్ ప్రధానంగా ఇందులో ఉన్న దేశాలు సార్ ఇక్కడ వచ్చేసి రేపు అడుగుతాడు. శ్రీలంకలో ఈ మధ్య రాజకీయ సంక్షోభం ఆర్థిక సంక్షోభం 2021 ఏప్రిల్ 1 నాడు ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి. బంగ్లాదేశ్ యొక్క రీసెంట్లీ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ షంషుద్దీన్ మరణం. ఈ మధ్య ఏప్రిల్ 2 నుండి 4 వరకు నేపాల్ ప్రధాని ఇండియా పర్యటన. భూటాన్ అత్యున్నతమైన అవార్డు నరేంద్ర మోడీకి ప్రదానం. పాకిస్తాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానిగా. మాల్దీవుల ఇండియా మౌలిక సదుపాయాల అభివృద్ధి. వీటిపైన రేపు ప్రధానంగా ఎగ్జామ్లో ఫోకస్ చేస్తాడు. వీటిపైన వచ్చేసి ఈ గ్యారంటీ గుర్తుపెట్టుకోండి సార్ వచ్చేసి. మరొకటి సార్ ప్రధానంగా వచ్చేసి దీంతో పాటు మరొక అంశం సార్ ASEAN సార్ ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆగ్నేయ ఆసియా దేశాల సమైక్య. ఆగ్నేయ ఆసియా దేశాలు వచ్చేసి ఇక్కడ సార్ 1 కంట్రీ సింగపూర్ దేశం, మరొకటి మలేషియా, మరొకటి ఫిలిప్పీన్స్, మరొకటి లావోస్, మరో కంట్రీ వచ్చేసరికి ఇక్కడ ఏంటిదంటే మరో కంట్రీ ప్రధానంగా బ్రూనై, ఇండోనేషియా, మయన్మార్, థాయిలాండ్, కాంబోడియా దేశం. మొత్తం సార్ ఇక్కడ ఇందులో 1 2 3 4 5 6 7 8 9 మరో కంట్రీ ఏ కంట్రీ సార్ అంటే దక్షిణ వియత్నాం వచ్చేసి సార్. ఇక్కడ ప్రధానంగా సార్ ఇది 1967 ఆగస్టు 8న ఏర్పడింది సార్. ప్రధాన కార్యాలయం
వచ్చేసి ఇక్కడ ఇండోనేషియా రాజధాని జకార్తా సార్. 10 సభ్య దేశాలు. ఇండియాకి ఇందులో మెంబర్షిప్ లేదు సార్. ఇండియా కేవలం గెస్ట్గా మాత్రమే ఈ సమాజాలకు హాజరవుతుంది. నో ఇండియాకి మెంబర్షిప్. ఆగ్నేయ ఆసియా దేశాల పేదరికం నిర్మూలన కోసం ఆగ్నేయ ఆసియా దేశాలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతోనే ఏర్పడిన సంస్థనే వచ్చేసేది ఏషియన్ సంస్థ. ఈ కింది వల్ల ఏషియన్లో ఏ దేశం సభ్యత్వం లేదు. ఎక్కడైతే ఏషియన్ సమావేశాలు జరుగుతాయో అక్కడ ఇండియా గెస్ట్గా హాజరవుతుంది తప్పని మన మెంబర్షిప్ లేదు మనకు. ఇందులో సింగపూర్ ఆర్థికంగా రాజకీయంగా బాగా బలమైన కంట్రీ సింగపూర్. ఫిలిప్పీన్స్ ఆసియా ఖండంలో నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెస్ అవార్డు అంటే ప్రదానం చేస్తున్న దేశం ఈ దేశమే. ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలా నగరం సార్ ఇది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇక్కడే. లావోస్ 1000 ఏనుల దేశం అంటాం సార్ ఇక్కడ. బ్రూనై చమురు ఉత్పత్తి ప్రసిద్ధిగాంచింది. ఇండోనేషియా ఒక ముస్లిం జనాభాలో ఫస్ట్ ఉంది. అత్యధికమైన దీవుల సముదాయాన్ని కలిగిన కంట్రీ ఇండోనేషియా. ఈ దేశంలో బాలీలో G20 దేశాల సమావేశం జరగబోతుంది. కలిసి కోలుకోండి అనే అందరూ కలిసి కోలుకోండి అనే థీమ్తో కోలుకోండి అన్న థీమ్తో జరగబోతుంది. ఇది బిట్ ఇంపార్టెంట్ సార్. మయన్మార్ సార్ 2021 ఫిబ్రవరి 1 నుండి ఇక్కడ సైనిక పరిపాలన అమల్లో ఉన్న సంఘటన సార్. థాయిలాండ్ సార్ ఇది. ఈ మధ్యన షైన్ వార్ను మరణించారు. కాంబోడియా కంట్రీ సార్ ఇది. ఆగ్నేయ ఆసియా దేశాల్లో ప్రధానమైన కంట్రీ. ప్రాచీన ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఇక్కడే అంకోర్ వాట్ అనే టెంపుల్ ఉంది. సోలంకి వంశానికి చెందిన 2వ సూర్యవరం నిర్మించారు. దక్షిణ వియత్నాం సార్ ఇక్కడ. ఆగ్నేయ ఆసియా దేశాల్లో ప్రధానమైన కంట్రీ. దీని క్యాపిటల్ హానోయ్ సార్. దక్షిణ వియత్నాం వచ్చేసి మరొకటి సార్ ఇక్కడ ప్రధానంగా G4 దేశాలు. 2005 జనవరి 1న ఏర్పడింది సార్. యుఎన్ఓలో భద్రత మండలిలో శాశ్వత లేదా వీటో అధికారం కోసం ఇక్కడ ఏర్పడింది సార్. వచ్చేసి ఇండియా, జపాన్, జర్మనీ, బ్రెజిల్, అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా, బ్రిటన్. ఇవి వీటో అధికారం. ఇవి G4 దేశాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఐక్యరాజ్య సమితి ప్రధానమైన అంగాలు మొత్తం 6 ఉన్నాయి. 6 ఒకటి ధర్మకర్తృత్వ మండలి తొలగించారు. అందులో భద్రతా మండలి ఒకటి. మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. 10 కంట్రీస్ టెంపరీ కంట్రీస్. ఈ దేశాల పదవీ కాలం 2 years వస్తుంటాయి పోతుంటాయి. 5 దేశాలు పర్మనెంట్ కంట్రీస్. ఒక వీటో అధికారాన్ని కలిగిన దేశాలు. వీటో అధికారం అంటే ఐక్యరాజ్య సమితిలో ఒక దేశాన్ని మెంబర్షిప్ ఇవ్వాలన్నా, ఒక బిల్లుని చట్టంగా ఆమోదించాలన్నా ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా ఆ బిల్లు చట్టంగా ఆమోదించబడదు. ఇలాంటి బలమైన అధికారాన్ని వీటో పవర్ కలిగిన దేశాలుగా పిలుస్తున్నాం సార్. వచ్చేసి అయ్యా 2022 అక్టోబర్ 24 వస్తే ఐక్యరాజ్య సమితి ఏర్పడి 77 ఏళ్ళు కంప్లీట్ కాబోతుంది. 77 ఏళ్ళ నుండి మీరే పెత్తనం చలాయిస్తున్నారు. వీటో అధికారాన్ని విస్తరించండి, మాకు ఒక అవకాశాన్ని ఇవ్వమని చెప్పి 4 దేశాలు ఏర్పడ్డాయి. ఇందులో ఇండియాను చైనా వ్యతిరేకిస్తుంది, జపాన్ చైనా వ్యతిరేకిస్తుంది, జర్మనీ ఫ్రాన్స్ వ్యతిరేకిస్తుంది. ఓకే, బ్రెజిల్ని ఎవరు పట్టించుకోవడం లేదు.
పోటీ పరీక్షలు పెడతాడు. ఈ క్రింది వాళ్ళ యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడిన సంస్థ ఏది? లేదా క్రింది వాళ్ళు G4 దేశాలతో సంబంధం లేని ఏది? ఇది రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్ సార్. G5 దేశాలు సార్. ఇక్కడ 2006 జనవరి 1న ఏర్పడింది సార్. ఇక్కడ అభివృద్ధికి దగ్గరలో ఉన్న దేశాలు సార్ ఇవి. బ్రెజిల్, మెక్సికో, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రెజిల్, మెక్సికో, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా సార్. ఇవి సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రపంచ అభివృద్ధికి చాలా దగ్గరలో ఉన్న దేశాలు. శాస్త్ర సాంకేతిక రంగంలో, వాణిజ్య రంగంలో ఉమ్మడిగా అభివృద్ధి పదంలో కలిసికట్టుగా ముందుకెళ్దామనే లక్ష్యంతో పనిచేస్తుంది G5 కంట్రీస్. G5 గుర్తొస్తే బ్రిక్స్ కంట్రీస్ సార్. ఇక్కడ మీకు గుర్తు రావాలి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా సార్. వచ్చేసి బ్రిక్స్లో రష్యా ఉంటుంది, G5లో మెక్సికో ఉంటుంది. సేమ్ యాజ్ యూజువల్గా సేమ్ కంట్రీస్ ఉంటాయి. ఒక 2009 సార్. ఇక్కడ జనవరి 1న బ్రిక్ అనే పేరుతో ఏర్పడింది. 2010లో సౌత్ ఆఫ్రికా సభ్యత్వం స్వీకరించింది సార్. ఇక్కడ ఈ సంస్థలో 13 బ్రిక్స్ సమావేశాలను నిర్వహించారు. 2009 తొలి సమావేశం యెకాటెరిన్బర్గ్, రష్యా. 2012 ఇండియాలో 3 సార్లు నిర్వహించారు. 2012 ఢిల్లీ, 2016 గోవా, 2021లో ఢిల్లీ. 2022లో 14వ సమావేశం చైనాలో. జీన్షా పట్టణం. 2014 జూలై 15న $100 బిలియన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకును స్థాపించారు సార్. ఒక ప్రపంచంలో అభివృద్ధికి చాలా
అభివృద్ధికి చాలా దగ్గరలో ఉన్న దేశాలు సరే. ఒక బ్రిక్ అనే పదాన్ని 2001లోనే ప్రతిపాదించిన వ్యక్తి రేపు భవిష్యత్తు మొత్తం ఈ 5 దేశాల మీద ఆధారపడుతుంది. ఇన్ ఫ్యూచర్ మొత్తం కూడా 5 దేశాలే. ఈ 5 దేశాలు కనుక ఐక్యమత్యంగా ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతారని చెప్పి ఒక బ్రిక్ అనే పదాన్ని జిమ్ ఓనీల్ అనే వ్యక్తి ప్రతిపాదించారు. 2006లో తొలిసారిగా న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు తొలిసారిగా 4 దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. 2009లో బ్రిక్కు రూపం వచ్చింది. 2010లో సౌత్ ఆఫ్రికా మెంబర్షిప్ తీసుకోవడంతో బ్రిక్స్గా మారిపోయింది. బ్రిక్ అంటే ఇటుక, బ్రిక్స్ అంటే ఇటుకలు. ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇల్లు ఎంత గట్టిగా పునాది ఉంటుందో మనందరం కూడా ఐక్యమత్యంగా ఆ విధంగా ముందుకు పోదామని చెప్పి ఒక పిలుపునిచ్చిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క 5 దేశాల అధినేతలు. బ్రిక్స్ కంటూ పర్టికులర్గా హెడ్ ఆఫీస్ లేదు. ఏ దేశం అయితే ఈ సమావేశాలు నిర్వహిస్తుందో వేరే చోట జరిగేంత వరకు ఈ దేశ ప్రెసిడెంట్ లేదా ఈ దేశ ప్రధాని దీనికి చైర్మన్గా ఉంటారు. ఈ దేశాలు సాధించే లక్ష్యాలు, ఈ దేశాలు సాధించబోయే అంశాలు, ఈ దేశాలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలపైన ఈ సమావేశంలో చర్చిస్తుంటారు. బ్రిక్స్లో రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు. బ్రిక్స్ బ్యాంకులో టోటల్ కంట్రీస్ సార్ ఇక్కడ 9 కంట్రీస్. బ్రిక్స్లో ఉన్న 5 దేశాలకు సభ్యత్వం ఉంది. బ్రిక్స్ సంస్థలో సభ్యత్వం లేకున్నా బ్రిక్స్ బ్యాంకులో మెంబర్షిప్ తీసుకున్న దేశాలు సెప్టెంబర్ 3న బంగ్లాదేశ్, ఉరుగ్వే దేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 2021 సంవత్సరం డిసెంబర్ 31 నాడు ఈజిప్టు ఈ సంస్థలో సభ్యత్వమును స్వీకరించారు. ఈజిప్ట్ వచ్చేసి బ్రిక్స్ సంస్థలేమో కేవలం 5 దేశాలు మాత్రం. బ్రిక్స్ బ్యాంకులో 9 కంట్రీస్ ఉన్నాయి. షాంఘై హెడ్ ఆఫీస్. బ్రిక్స్ ప్రాంతీయ బ్యాంకులు జోహెన్స్బర్గ్, గాంధీనగర్లో, గుజరాత్లో గాంధీనగర్లో కూడా ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి గ్యారంటీగా పెట్టాడు. G7 కంట్రీస్ సార్. ప్రపంచంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల సంస్థ. 1975 జనవరి 1న ఏర్పడింది. 1998లో రష్యా సభ్యత్వం. 2014లో రష్యాను తొలగించారు సార్. వచ్చేసి ప్రస్తుతం దేశాలు అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ. మనకు మనం అభివృద్ధి చెందగానే సరిపోదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా చైతన్యవరం లక్ష్యంతోనే ఏర్పడింది. ఇది సార్ మా ప్లాటో క్లాసెస్. ఆ ప్లాటో యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మా ప్లాటో క్లాస్ గురించి తెలియపరచండి సార్.
ఎగ్జామ్ నుంచి బిట్టు బయటికి వస్తారు. ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా ప్లాటో క్లాస్ టోటల్ ఎనఫ్ సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.